హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ తెలిసిన ఫ్లూయెన్సీ లేక ఇబ్బంది పడుతున్నారా? మీ ఫ్లూయెన్సీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ 7 ఎపిసోడ్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఎపిసోడ్లో డైలీ కాన్వర్జేషన్లో ఉపయోగపడే న్యాచురల్ ఇంగ్లీష్ సెంటెన్స్ని నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఈ సిరీస్ పూర్తయ్యేలోపు ఇంగ్లీష్లో మరింత కాన్ఫిడెంట్లీ మాట్లాడడానికి మీకు మంచి గ్రిప్ రావడానికి సహాయపడుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంతసేపటికి వాళ్ళు రాలేదు. దే డింట్ కమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇప్పుడు మీ టర్న్, మీరు చెప్పండి. లెట్స్ సే ఇట్ టుగెదర్. దే డింట్ కమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? డూ యూ నో హౌ లాంగ్ ఐ వెయిటెడ్? యువర్ టర్న్. లెట్స్ సే ఇట్ టుగెదర్. డూ యూ నో హౌ లాంగ్ ఐ వెయిటెడ్? నీకు అక్కడికి వెళ్ళాల్సిన పనేంటి? What did you have to go there for? Your turn. Say it together. What did you have to go there for? ఎవరిని అడిగి వెళ్ళావు? Who did you ask before going? Me turn. Let's say it together. Who did you ask before going? ఫస్ట్ టైం నేను చెప్తాను, సెకండ్ టైం మీరు చెప్పండి, థర్డ్ టైం మనం కలిపి చెప్దాము. ఓకే? ఇలా చేయమని నీకెవరు చెప్పారు? హూ టోల్డ్ యూ టు డూ దిస్? హూ టోల్డ్ యూ టు డూ దిస్? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? వాట్ హ్యాపెండ్ విత్ ద వర్క్ యూ వెంట్ ఫర్? వాట్ హ్యాపెండ్ విత్ ద వర్క్ యూ వెంట్ ఫర్? సరిగ్గా ఏం జరిగిందో చెప్పు. Tell me exactly what happened. Your turn. Tell me exactly what happened. డబ్బులు అడిగి తెమ్మన్నాను కదా. I asked you to get the money, didn't I? Your turn. I asked you to get the money, didn't I? అంతా తెలిసి కూడా ఎలా అడుగుతాను? How can I ask when I know all this? Your turn. How can I ask when I know all this? నువ్వు నాకు ముందే చెప్పాల్సింది. You should have told me earlier. Your turn. You should have told me earlier. ఇంతకీ నువ్వు ఏ రోజు వస్తున్నావు? By the way, which day are you coming? Your turn. By the way, which day are you coming? నాతో పాటు మీరు కూడా చెప్తున్నారు కదా. అర్థమయ్యేలా చెప్పు. Tell me clearly. Your turn. Tell me clearly. ఎంత చెప్పినా తక్కువే. No matter how much I say, it's never enough. Your turn. No matter how much I say, it's never enough. ఇకపై వాళ్ళతో మాట్లాడుకు. Don't talk to them anymore. Your turn. Don't talk to them anymore. ఇకపై నన్ను ఇబ్బంది పెట్టకు. Don't bother me anymore. Your turn. Don't bother me anymore. నీకు కావాలంటే నన్ను అడగాల్సింది. You should have asked me if you wanted. Your turn. You should have asked me if you wanted. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అడగలేదు. I didn't ask because I didn't want to bother you. Your turn. I didn't ask because I didn't want to bother you. ఎంత ఖర్చైనా పర్లేదు. No matter how much it costs, I don't mind. Your turn. No matter how much it costs, I don't mind. ఎంత టైం అయినా పర్లేదు. No matter how long it takes, it's okay. Your turn.
నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్ రెండిటికి మీనింగ్ ఒకటే, పర్వాలేదు అని ఏదో ఒకటి అప్లై చేసుకోండి మాట్లాడేటప్పుడు. మొండితనం మానుకో. స్టాప్ బీయింగ్ సో స్టబర్న్, యువర్ టర్న్. స్టాప్ బీయింగ్ సో స్టబర్న్. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లం, యువర్ టర్న్. లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లం. ఒకసారి ఆలోచించి చూడు. థింక్ ఇట్ ఓవర్, యువర్ టర్న్. థింక్ ఇట్ ఓవర్. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్ యువర్ వే, యువర్ టర్న్. సే ఇట్ టుగెదర్. ఓకే, లెట్స్ డూ ఇట్ యువర్ వే. ఇది నా తప్పే, క్షమించు. ఇట్స్ మై బ్యాడ్, ఐఎమ్ సారీ, యువర్ టర్న్. ఇట్స్ మై బ్యాడ్, ఐఎమ్ సారీ. అంత మాత్రానికే కోపం రావాలా? డూ యూ హ్యావ్ టు గెట్ యాంగ్రీ ఓవర్ సచ్ ఏ స్మాల్ థింగ్, యువర్ టర్న్. డూ యూ హ్యావ్ టు గెట్ యాంగ్రీ ఓవర్ సచ్ ఏ స్మాల్ థింగ్. అంత సీరియస్గా తీసుకోకు. డోంట్ టేక్ ఇట్ సో సీరియస్లీ, యువర్ టర్న్. డోంట్ టేక్ ఇట్ సో సీరియస్లీ. ఎందుకు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు? వై ఆర్ యూ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్, యువర్ టర్న్. లెట్స్ సే ఇట్ టుగెదర్. వై ఆర్ యూ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఇంత జరగక కూడా నీకు బుద్ధి రాలేదా? ఆఫ్టర్ ఆల్ దిస్, haven't you learned your lesson yet, your turn. After all this, haven't you learned your lesson yet. అది నీకు ముందే తెలుసు కదా. You knew that already, didn't you, your turn. You knew that already, didn't you. అంతా తెలిసి కూడా నన్ను అడుగుతున్నావా? You know all this and you're still asking me, your turn. Let's say it together. You know all this and you're still asking me. నువ్వు ఏ రోజు బయలుదేరుతున్నావు? Which day are you leaving, your turn. Let's say it together. Which day are you leaving. So my dear friends, this is the class for today. ఇవాల్టి ఈ సెంటెన్సెస్ నాతో పాటు ప్రాక్టీస్ చేసినందుకు థ్యాంక్ యూ. వీటిని రోజువారీ కాన్వర్జేషన్లో ఉపయోగించడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.